హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాప్‌కొచ్చి ఏపీసెట్ 2024 సంవత్సరం మనకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందనేది చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకా మనకు చాలా మందికైతే ర్యాంక్స్ కూడా రాలేదు. సో ర్యాంక్స్ మనకు వస్తాయా లేవా అనేది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను. అలాగే మీకు సెకండ్ ఫేజ్‌లో ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో డీటెయిల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో చూస్తున్నాను ఎవరు ఎండ్ వరకు చూడట్లేదు. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే అవుతాయి. ఒకవేళ ఏమైనా కొత్తగా డౌట్స్ వచ్చినా సరే మీకు కామెంట్ చేసి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. కొత్తగా వీక్షన్స్ సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనం అప్డేట్‌గా చూసుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈసెట్ యొక్క నెక్స్ట్ వీక్‌లో అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఈ యొక్క వీక్ ఎండింగ్‌లో గానీ, ఈ మంత్ ఎండింగ్‌లో కానీ మాక్సిమం అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో డౌట్ అయితే లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏదైతే ఒక ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే సెకండ్ ఫేజ్ రిలీజ్ చేశారో, సో దానివల్ల మనకు కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. మ్యాక్స్ అది కంప్లీట్ అయ్యేలోపు మనకి రిలీజ్ చేస్తారు. ఏదైనా రిలీజ్ చేస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్‌లో అయినా లేకపోతే వీడియో చేసైనా ఇన్ఫార్మ్ చేస్తాను. సో సీట్ ఏ విధంగా వచ్చింది అనేది ఎలా తెలుసుకోవాలంటే మీకు అక్కడ కాలేజ్ వైస్ అలాట్మెంట్స్ అయితే కనబడుతుంది కదా! ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్స్ కింద కాలేజ్ వైస్ అలాట్మెంట్ అయితే కనబడుతుంది కదా! సో అక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు ఏ కాలేజ్‌లోని కావాలో ఆ యొక్క కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఏ బ్రాంచ్ కావాలో ఆ యొక్క బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకొని సో ఇక మీరు స్విప్ చేస్తే అక్కడ హాల్ టికెట్ నెంబరు, ఆ యొక్క స్టూడెంట్ నేము, క్యాస్టు, ర్యాంకు, రీజన్ అలాగే మనకు నెక్స్ట్ వచ్చి ఏ ఫేజ్‌లో వచ్చింది అనేది మనకి టోటల్‌గా ఇచ్చారు. ఆ యొక్క కేటగిరీ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్‌గా మీరు ఈ విధంగా చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ మనకు రిలీజ్ చేసే లోపు అంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిలీజ్ చేసే లోపు మీరైతే ఒక లిస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకొని ఎవరైతే కొత్తగా పార్టిసిపేట్ చేస్తున్నారో అంటే సెకండ్ కౌన్సిలింగ్‌లోని సో వాళ్ళు కూడా ఇన్‌కేస్ వాళ్ళు కూడా ఈ యొక్క సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్ మీ ఏ కాలేజ్‌లో కావాలో మొత్తం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వన్స్ మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ అన్నీ వచ్చిన తర్వాత మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా నీట్‌గా ఇస్తే మీకు మంచి కాలేజ్ అయితే సీట్ అయితే వస్తుంది. సో చాలామందికి కిందటి లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకైతే సో ఇదే విధంగా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలా మంచి కాలేజ్‌లో సీట్ వచ్చాయన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. సో 2, 3 ఇయర్స్ నుంచి కూడా సేమ్ ఈ విధంగా చెప్తున్నాను. అందరికి కూడా మంచి సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదనమాట మీకు ఈ విధంగా చెక్ చేసుకోండి. లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.